పోలీసులకి గుండాలకి తేడా ఏంటని అడుగుతా ఉన్నా. అసలు ఈ సంస్కృతి ఏంటని అడుగుతా ఉన్నాం. అసలు ఈ విధమైనటువంటి పరిపాలనతో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడతా ఉన్నారు, నాయకులు భయపడతా ఉన్నారు. చివరికి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పూడి శ్రీహరి గారిని కూడా ఇవాళ అక్రమంగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు. నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా, ఈ రకమైనటువంటి పరిపాలనతో ఇవాళ మీరు తీసుకెళ్తున్నటువంటి మా నాయకుడు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉంటాడు, మీరు ఏ విత్తనం అయితే నాటితే ఆ విత్తనమే చెట్టు అయింది, అదే ఫలితాలు మరలా తిరిగి పునరావృతమవుతాయనే భావాన్ని అనేక సందర్భాల్లో మా నాయకుడు కూడా చెప్పినటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. సిఆర్ గారితో పాటు పక్కన మనిషి ఉంటే అతను బెదిరించేశారు, బలవంతంగా కారు దించేశారు. ఆయన ఒక పక్క తీసుకువెళ్ళిపోయారు, మరో పక్క ఇంటికి వెళ్ళి అక్రమంగా ఇంటిలో దూరి సోదా చేస్తా ఉన్నారు. అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తా ఉన్నారు? ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల పరిరక్షణలో కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రక్రియలో ఏ స్థానంలో ఉందో ఒకసారి చూడయా బాబు, చూసుకోండి ఒకసారి. దేశంలో ఏ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో కాదు,